నిన్ను నిన్నేం చేస్తానో చూడు. బాబుగారు ఏంటండి? నీ దెబ్బలు వద్దు, ఈ నగలు వద్దు, తీసుకోండి. ఆ? ఏంటి ఏంటి నేను పెట్టిన నగలు నాకే వెనక్కిస్తావా? అంత గొప్పదానివా నువ్వు? ఆగండి ఆగండి. ఏంటి బామ్మగారు, మీ నగలు ఇస్తానంటే కొడతారేంటి? సర్లేండి, ఈ నగలేవో నేనే ఉంచుకుంటాను. ఏయ్! ఏంటి తిరిగిస్తానన్న నగల్ని సిగ్గు లేకుండా మళ్ళీ ఒంటి మీద ఉంచుకుంటావా? అయ్యో బామ్మగారు, ఆగండి 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 ఆగండి. మీ ఎజెండా నాకు నగలు ఇవ్వటం కాదు, నన్ను కొట్టడం. అంతే కదా, నగలు ఇస్తానన్నా కొడుతున్నారు, నగలు ఉంచుకుంటానన్నా కొడుతున్నారు. మొత్తానికి నన్ను కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇంతకీ మీ మనసులో ఏముందో చెప్పండి. అసలు నాకు ఈ నగలు ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను. మరి ఇస్తాననే కదా లోపలికి పిలిచారు. ఇద్దామనే పిలిచాను, కానీ ఇప్పుడు ఇవ్వద్దనుకుంటున్నాను. అదేంటి బామ్మగారు, ఇచ్చేశారు కదా. ఇచ్చానే, కానీ ఇవ్వకూడదు అనుకుంటున్నా. ఆ? అదేంటి, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వకూడదు అనుకోవడం ఏంటి? అదంతేనే. అయ్యో దేవుడా, మరి అలాంటప్పుడు లోపలికి ఎందుకు పిలిచారు? ఇద్దామనే పిలిచాను. అయ్యో, ఇద్దామని పిలిచినప్పుడు మరి ఇవ్వకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే అత్తయ్య అత్తయ్య, చెప్పమ్మా. మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఏంటమ్మా, ఎందుకు ఉన్నపళంగా పూజ మొదలు పెట్టావు? అదే అత్తయ్య, అటు పుట్టినిల్లు ఇటు మెట్టనిల్లు బాగుండాలని, అందరికీ మంచి జరగాలని ఈ పూజ మొదలు పెట్టాను. ఎంత మంచి మనసమ్మా నీది. అటు పుట్టినింట్లో మీ అన్నయ్య, ఇటు మెట్టినింట్లో కీర్తి బాగుండాలని నువ్వు పడే తపన నాకు అర్థమవుతుందమ్మా. నన్ను క్షమించండి అత్తయ్య. కొడుకు జైల్లో ఉన్నాడని చెప్తే మీరు తట్టుకోలేరని నిజం దాస్తున్నాను. ఆయన క్షేమంగా తిరిగి రావాలని, మళ్ళీ మీ ఆరోగ్యం కుదుట పడాలన్నదే నా ఈ పూజ వెనుక ఉద్దేశం. జైలుకెళ్ళి మొగుడికి ప్రసాదం పెడతావా? ఇప్పుడు ఈ ప్రసాదమే నా ఆయుధం. బాధపడకమ్మా, నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఆ అమ్మవారి దయ వల్ల మీ నోటి వాక్కు ఫలిస్తే నాకు అంతకంటే కావాల్సిందేం లేదత్తయ్య. సరే, మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య, వస్తాను.
ఈ దెబ్బతో సిద్ధు పైకి పోతాడు, ఈ తులసి జైలుకు పోతుంది. అప్పుడు పెద్ద కోడలిగా ఇంటి పెత్తనమంతా నాకే వస్తుంది. ఎవరు చూడలేదు కదా? అమ్మయ్యా.